కాకరకాయ కారాన్ని ఈ విధంగా చేసుకొని తిన్నారంటే నోటికి రుచిగా చాలా కమ్మగా ఉంటుందండి. దీనికోసం కేజీ దాకా కాకరకాయలు తీసుకొని పైన పొట్టు తీసుకొని ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోండి. తర్వాత దీనంతా కూడా వేడి వేడి నూనెలో వేసుకుంటూ మంచిగా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకొని ఇలా ఫ్రై చేసుకున్న వాటినన్నిటిని కూడా వేరొక ప్లేట్‌లోకి తీసుకోండి. తర్వాత ఇదే దాంట్లో ఒక పావు కప్పు దాకా వేరుశెనగ గుళ్ళు వేసుకొని ఫ్రై చేసుకోండి. అలాగే ఒక కప్పు కరివేపాకుని కూడా వేసుకొని ఫ్రై చేసుకొని మిక్సీ జార్ తీసుకొని కరివేపాకు, వేరుశెనగ గుళ్ళు కొద్దిగా మిగిల్చుకొని దీంట్లోకి వేసుకోండి. తర్వాత దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోండి. టేస్ట్‌కి తగినంత సాల్ట్, ఒక 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత దీంట్లోనే 10 చిన్నుల రెప్పలు, కాకరకాయ ముక్కలు కూడా కొద్దిగా మిగిల్చుకొని వేసుకోండి. ఇలా మిగిల్చుకున్న ముక్కలన్నీ కూడా ఈ విధంగా పక్కన పెట్టేసేసుకొని 2 రెమ్మల చింతపండుని మిక్సీ జార్‌లో కూడా వేసుకొని కచ్చా పచ్చిగా మిక్సీ పట్టేసేసుకొని దీనంతా మిగిల్చుకున్న ముక్కల్లోకి ఈ పౌడర్‌నంతా వేసుకొని బాగా చేత్తో మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసేసుకున్న వాటిని మనం స్టోర్ చేసుకోవచ్చండి. వేడి వేడి అన్నంలో తింటే సూపర్‌గా ఉంటుంది.